హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సుజీ రవ్వతో పాలకోవా అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ స్వీట్ రెసిపీని అయితే మా అమ్మమ్మ గారు మాకు నేర్పించారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ ఏమిటో చూసేయండి. ముందుగా అయితే అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్నటువంటి కుక్కర్ని అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ ఆన్ చేయకముందు మాత్రమే చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ని కానీ గ్లాస్ని కానీ తీసుకోవాలి. దానితోనే మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్మాల్ టీ గ్లాస్ని అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్తో కాయినటువంటి 5 గ్లాసుల వరకు పాలను అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు పంచదారని అయితే తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఒక అర గ్లాసు ఎక్కువగా వేసుకున్నా సరిపోతుంది. తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సుజీ రవ్వనైతే వేసుకున్నాను. సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు వరకు లిక్విడ్ ఫామ్లో ఉండే నెయ్యినైతే వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద అయితే పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని గెరిటితో నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉండగా పాలు అనేవి ఇరిగినట్టు అనిపిస్తుంది. అప్పుడు కంగారు పడవలసిన పని లేదండి. అలానే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మనం వేసుకున్న సుజీ రవ్వ అనేది ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. మనం అలా కలుపుతూ ఉండగానే ఆ బ్యాటర్ మొత్తం కూడా బాగా దగ్గరగా అవుతుంది. అలా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలి. అడుగు అనేది అంటకుండా తిప్పుతూనే ఉండాలి. మనం అలా తిప్పుతూ మొదలుపెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్కి బ్యాటర్ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది మనం స్వీట్ చేసుకోవడానికి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అందుకోసం ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీని అయితే కొంచెం వేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం దాన్ని ఒక రౌండ్ బాల్లా చేసుకోవాలి. అప్పుడు అది మన చేతికి అంటకుండా ఉండాలి. అప్పుడే అది రెడీ అయినట్టు. నాకు ఇక్కడ చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇంకో 5 మినిట్స్ వరకు అయితే అలానే ఉడికించాను. తర్వాత వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలి. అందులోకి 3 లేదా 4 చెంచాల వరకు నెయ్యినైతే వేసుకోవాలి. దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ రెసిపీని అయితే వేసుకోవాలి. స్వీట్ రెసిపీ వేడిగా ఉండగానే మనం బాగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ పప్పు గుర్తుతో అయితే స్మాష్ చేస్తున్నాను. మీకు ఏది వీలుగా ఉంటే వాటితో చేయండి. ఇలా చేయడం వల్ల రవ్వ అనేది మరి కాస్త మెత్తగా అవుతుంది. అలానే చల్లారేంత వరకు బాగా అయితే స్మాష్ చేసుకుంటూనే ఉండాలి. చల్లారిన తర్వాత వాటిని మనకు నచ్చినటువంటి షేప్స్లోకి అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ కోవా బిళ్ళల్లా అయితే చేస్తున్నానండి. అలానే మొత్తం కూడా చేసుకోవాలి. అవి బాగా ఆరిన తర్వాత వాటి కలర్ అలాగే కన్సిస్టెన్సీ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఈ స్వీట్ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మీకు వీలైనప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పెంచేస్తాను, చూసేయండి.